సీనియర్ నటి బి సరోజాదేవి అనారోగ్యంతో బెంగళూరులోని మల్లేశ్వరంలో తన నివాసంలో ఈరోజు ఉదయం 9 గంటలకు కన్నుమూశారు. ఆమె కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాలు నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానం సంపాదించారు. 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాస ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు. 1958లో తమిళ చిత్రం నానోడి మన్నన్ ద్వారా ఆమెకు భారీ గుర్తింపు లభించింది. తెలుగు చిత్రాలలో పాండురంగ మహత్యం, దానవీర సూరకర్ణ, ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, పన్నెంటి కాపురం వంటి హిట్ చిత్రాలు నటించారు. ఆమెను అభిమానులు అభినయ సరస్వతి అని, తమిళంలో కన్నడతో పైన్గిలి అని ప్రేమగా పిలిచేవారు. ఆమె 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్లుగా వరుసగా 161 సినిమాలో లీడ్ రోల్స్లో నటించిన ఏకైక నటిగా రికార్డు సృష్టించారు. సరోజాదేవి భర్త ఇంజనీర్ హనుమంతరాయప్పతో 1967లో వివాహం చేసుకున్నారు. ఆమె భర్త సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సరోజాదేవి మృతి దక్షిణ భారత సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆమె అందించిన కళాత్మక ప్రదర్శనలు, నటనలోని నైపుణ్యం, ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.